అందరికీ నమస్కారం. రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలంలోని ద్రాక్షారామం గ్రామంలో మార్కెట్ సంబంధించిన ఏరియాలో ఉన్న కూరగాయల షాపులు, అదేవిధంగా కిరాణా షాపులు అగ్నికి దగ్గర అవడం జరిగింది. ఈరోజు రాత్రి 11 గంటలకు. ఇది బహుశా షార్ట్ సర్క్యూట్ వల్ల అయి ఉండొచ్చని చెప్పేసి అనుకుంటున్నాం. దీని మీద మా మంత్రి గారు ఎస్ఐ గారిని కూడా పూర్తి దర్యాప్తు చేయమని చెప్పేసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నష్టపోయిన వారికి ఆ నష్టపరిహారంగా ప్రభుత్వం నుంచి కానీ, స్వచ్ఛంద సంస్థ నుంచి కానీ, అదేవిధంగా ఆయన కానీ సొంతంగా ఆయన కూడా అమౌంట్ ఇచ్చి వీళ్ళంతా ఆదుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఎవరు కూడా దీనివల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరు కూడా డీలా పడకుండా ధైర్యంగా ఉండమని, వాళ్ళందరికీ కూడా భేదాస్థితిలో ఇంతకుముందు ఎలా జీవనోపాధికి కొనసాగించేవారు ఆ స్థాయికి వచ్చే వరకు కూడా అందరూ కూడా కృషి చేస్తామని చెప్పేసి అందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా ఉండమని, ఎవరు కూడా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన డిపార్ట్మెంట్ అన్నిటికీ అంటే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా అగ్నిమాపకదళం, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మా ఈ విషయం తెలిసిన వెంటనే మన ఆర్టీఓ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా పంచాయతీ వారు కూడా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కూడా దీనికి అందరూ సహకరించడం వల్ల అతి తక్కువ సమయంలో దీన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఇది కంట్రోల్ అవ్వడం వల్ల ఇంకా అగ్ని ద్వారా ఇంకా దహనం అవ్వాల్సిన కొన్ని షాపులన్నీ కూడా కొంచెం సేఫ్ సైడ్ ఉన్నాయి. దయచేసి మీరందరూ గమనించి దీన్ని ఖచ్చితంగా మీరందరూ కూడా గుండె ధైర్యంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.